వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్పోర్ట్స్. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య సెకండ్ టెస్ట్ అయితే ప్రారంభమైంది. ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అడిలైడ్ వేదికగా సెకండ్ టెస్ట్ ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్ను పింక్ బాల్తో అయితే నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా అయితే ఆశించిన స్థాయిలో అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. జస్ట్ 180 పరుగులకే టీమిండియా అయితే ఆల్అవుట్ అయిపోయింది. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఎవరైతే ఫస్ట్ టెస్ట్లో తొలి ఇన్నింగ్స్లో విఫలమైనప్పటికీ కూడా సెకండ్ ఇన్నింగ్స్లో చాలా అద్భుతంగా ఆడి 150+ రన్స్ చేశాడు. సో తను జైస్వాల్ ఈ మ్యాచ్లో ఫస్ట్ బాల్కే అవుట్ అయిపోయాడు. ఎల్బిడబ్ల్యూగా అవుట్ అయ్యాడు మిచెల్ స్టార్క్ బౌలింగ్లో. ఫస్ట్ ఇన్నింగ్స్లో మిచెల్ స్టార్క్నే స్లెడ్ చేసిన జైస్వాల్ ఈ మ్యాచ్లో ఫస్ట్ బాల్కి అవుట్ అవ్వడం కాస్త నిరాశపరిచింది. ఒక సీనియర్ ప్లేయర్గా స్టార్క్ జైస్వాల్ని అవుట్ చేసిన తర్వాత ఫస్ట్ టెస్ట్లో నీ బాల్ చాలా స్లోగా వస్తుంది అని తనని స్లెడ్ చేసిన ఒక యంగ్ బ్యాటర్కి తానేంటో చూపించాను అనే ఆ గర్వం మాత్రం స్టార్క్లో కనిపించింది. సో ఆ విధంగా టీమిండియా పతనం అయితే స్టార్ట్ అయింది ఫస్ట్ వికెట్ తోటి. అయితే రోహిత్ శర్మ టీంలోకి వచ్చినా కూడా కేఎల్ రాహుల్నే ఓపెనర్గా కంటిన్యూ చేశాడు కెప్టెన్గా. సో టీం మంచిగా సెటప్ అయి ఉంది. ఫస్ట్ టెస్ట్ గెలిచాం, సో దాన్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదని చెప్పి కేఎల్ రాహుల్ అలాగే జైస్వాల్ ఈ ఓపెనింగ్ పేరుని రోహిత్ శర్మ కంటిన్యూ చేశాడు. సో కేఎల్ రాహుల్ పర్వాలేదు, బాగానే బ్యాటింగ్ చేశాడు, 37 రన్స్లు కొట్టాడు. కాకపోతే తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లు విరాట్ కోహ్లీ కానీ శుభ్మన్ గిల్ కూడా పర్వాలేదు, తను కూడా కాస్త పర్వాలేదు, కొద్దిసేపు బ్యాటింగ్ చేశాడు. కానీ ఇంకొంచెం పెద్ద స్కోర్ ఆడుంటే బాగుండేది. కానీ ముఖ్యంగా విఫలమైంది మాత్రం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. ఈ ఇద్దరు స్టార్ బ్యాటర్లు మాత్రం చాలా దారుణంగా విఫలమయ్యారు. కోహ్లీ 7 పరుగులే చేశాడు, రోహిత్ శర్మ 3 పరుగులు మాత్రమే చేశాడు. ముఖ్యంగా రోహిత్ శర్మ తన చివరి 11 టెస్ట్ ఇన్నింగ్స్లు చూసుకుంటే మాత్రం ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. మిగతా అన్నీ కూడా 20 లోపలే స్కోర్ చేశాడు తను. సో చూసుకుంటే రోహిత్ శర్మ స్ట్రగుల్ అనేది కంటిన్యూ అవుతున్నట్టు మాత్రం మనకు క్లియర్గా తెలుస్తుంది. ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా మనం ఈ మ్యాచ్లో బాగా ఆడిన ఇన్నింగ్స్ గురించి చెప్పుకోవాలంటే మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి గురించి చెప్పుకోవచ్చు. 87 పరుగులకే 5 వికెట్లు, అంటే దాదాపు సగం జట్టు, అందులో బ్యాట్స్మెన్స్ ప్యూర్లీ మెయిన్ బ్యాట్స్మెన్స్ అంతా పెవిలియన్లో కూర్చున్న తర్వాత ఒక మంచి క్వాలిటీ ఇన్నింగ్స్ ఆడాడు. ఫస్ట్ టెస్ట్లో కూడా ఎలా అయితే ఒక మంచి నాక్ ఆడి టీమిండియాకు ఒక గౌరవప్రదమైన స్కోర్ అందించాడో ఇక్కడ కూడా సేమ్ అలాంటి ఇన్నింగ్సే ఒకటి ఆడాడు. పింక్ బాల్ టెస్ట్ని ఫస్ట్ టైం ఆడుతున్న నితీష్ కుమార్ రెడ్డి చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజ ప్లేయర్లు విఫలమైన చోట చాలా బాగా బ్యాటింగ్ చేసి 42 పరుగులు, అందులో 3 4లు 3 6లు చాలా ఫియర్లెస్గా బ్యాటింగ్ చేసి ఆస్ట్రేలియాపై చాలా మంచిగా ఎదుర్కొన్నాడు. వాళ్ళ బౌలింగ్ని ఎదుర్కొని తను 42 పరుగులు చేసి టీమిండియా 180 పరుగులు చేసిందంటే అందుకు ప్రధాన కారణం నితీష్ కుమార్ రెడ్డి గురించి చెప్పుకోవచ్చు. సరే, రిషబ్ పంత్ ఒక 21 పరుగులు పర్వాలేదు, అలాగే రవిచంద్రన్ అశ్విన్ ఒక 22 పరుగులు చేసినప్పటికీ కూడా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడింది మాత్రం నితీష్ కుమార్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. పైగా టీమిండియాలో తనే టాప్ స్కోరర్గా నిలిచాడు ఈ ఇన్నింగ్స్లో. ముఖ్యంగా చాలా టఫెస్ట్ పిచ్, పింక్ బాల్తో మనకి ఎప్పటి నుంచో గతంలో ఆడిన మ్యాచ్లు కూడా టీమిండియా బ్యాటర్లు పింక్ బాల్కి స్ట్రగుల్ అయిన విషయం మనకు తెలిసిందే. ఆ స్వింగ్ బాగా స్వింగ్ అయింది బాల్, సో ఆ స్వింగ్కి మాత్రం మనోళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది మనకి ఈ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా మనకి ఫస్ట్ డే 1లో కూడా మనకు తెలిసింది, అర్థమవుతుంది మనోళ్ళు ఇబ్బంది పడిన విషయాలు. సో ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా 180 రన్స్కే ఆల్అవుట్ అయిపోయింది. అందులో నితీష్ కుమార్ రెడ్డి టాప్ స్కోరర్గా ఇచ్చాడు. సీనియర్లు విఫలమవడం మాత్రం చాలా పెద్ద ఎఫెక్ట్ చూపించింది టీమిండియా పైన. ఆస్ట్రేలియా బౌలర్లలో ముఖ్యంగా మాట్లాడుకుంటే మిచెల్ స్టార్క్ గురించి మాట్లాడుకోవాలి. 6 వికెట్లు తీసుకున్నాడు తను, చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్కే జైస్వాల్ లాంటి ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్ని అవుట్ చేయడం మాత్రం స్టార్క్ కాన్ఫిడెన్స్ని ఎక్కడ నెక్స్ట్ లెవెల్కి తీసుకుందని చెప్పాలి. సో అదే కాన్ఫిడెన్స్తో చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు తను. అద్భుతమైన బౌలింగ్తో 6 వికెట్లు తీసుకున్నాడు. అలాగే కమిన్స్ ఇంకా బోలాండ్ అనే బౌలర్ కూడా 2 వికెట్లు తీసుకున్నారు. సో టీమిండియా 180 ఆల్అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఆస్ట్రేలియా కూడా బ్యాటింగ్ దిగింది. సో బుమ్రా త్వరగానే టీమిండియాకు ఒక బ్రేక్ త్రూ అయితే అందించాడు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాని 13 పరుగులకే అవుట్ చేసి తొందరగానే ఒక వికెట్ అందించినప్పటికీ ఆ తర్వాత మరో ఓపెనర్ మెక్స్వీని అలాగే లబుషన్ వీళ్ళిద్దరూ ఆచితూచి ఆడుతూ వికెట్ ఇవ్వద్దు అనే ఒక ఆలోచనతో చాలా నిదానంగా ఆడుతూ ఆచితూచి ఆడారు. సో దానివల్ల టీమిండియా డే 1లో 1 వికెట్ మాత్రమే తీయగలిగింది. సో ఆస్ట్రేలియా అయితే ప్రస్తుతానికి 80+ రన్స్ చేసింది. సో ఇంకా 90+ రన్స్ అయితే వెనకబడి ఉందని చెప్పాలి.
సో మొత్తానికైతే డే 1లో ఆస్ట్రేలియానే టీమిండియాని డామినేట్ చేసింది. మరి డే 2లో టీమిండియా బౌలర్లు వీలైనంత త్వరగా ఆస్ట్రేలియాను ఆల్అౌట్ చేయగలిగితే ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే వెళ్ళబోతుంది. ఆస్ట్రేలియాని వీలైనంత తక్కువ స్కోర్కి, అంటే టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో చేసిన స్కోర్ను ఆస్ట్రేలియా దాటగలిగితే సరే, దాటినా కూడా చాలా తక్కువ లీడ్ని ఉంచేలా టీమిండియా బౌలర్లు చూసుకోగలిగితే, వాళ్ళని వీళ్ళని త్వరగా ఆల్అౌట్ చేయగలిగితే మాత్రం ఈ మ్యాచ్ చాలా రసవత్తరంగా అయితే వెళ్ళనుంది. మరి టీమిండియా ఆస్ట్రేలియాను ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎంత త్వరగా ఆల్అౌట్ చేయగలుగుతుందనే దానిపైనే ఈ మ్యాచ్ ఫలితం అయితే ఆధారపడిందని చెప్పొచ్చు. టెస్ట్ మ్యాచ్లో ఏమైనా జరగవచ్చు. టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో తక్కువ స్కోర్గా ఆల్అౌట్ అయింది కాబట్టి మనం అప్పుడే ఆశలు వదిలేసుకోవడానికి కూడా లేదు. బట్ పింక్ బాల్ టెస్ట్లో మోస్ట్లీ ఆస్ట్రేలియాకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందని ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. సో అదే ప్రస్తుతం ఈ రెండో టెస్ట్లో అదే మనకు కనిపిస్తూ ఉంది. చూడాలి మరి డే 2లో టీమిండియా బౌలర్లు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారనే దానిపైనే ఈ మ్యాచ్ ఎలా వెళ్తుందనేది ఆధారపడి ఉంది. మరి ముఖ్యంగా మాట్లాడుకుంటే విరాట్ కోహ్లీ లాస్ట్ మ్యాచ్లో సెంచరీ చేశాడు సెకండ్ ఇన్నింగ్స్లో. ఈ మ్యాచ్లో మళ్ళీ తక్కువ స్కోర్కి అవుట్ అయిపోయాడు. రోహిత్ శర్మ ఫామ్ కోల్పోవడం మాత్రం టీమిండియా పైన చాలా ప్రభావం చూపిస్తుంది. వీలైనంత త్వరగా ఒక కెప్టెన్గా, ఒక ప్లేయర్గా రోహిత్ శర్మ ఫామ్లోకి రావడం మాత్రం చాలా ముఖ్యం. పైగా ఆస్ట్రేలియా లాంటి కంట్రీలో రోహిత్ శర్మ లాంటి ఒక సీనియర్ బ్యాటర్ ఫామ్లో లేకపోవడం. కాకపోతే రోహిత్ శర్మకి ఆస్ట్రేలియాలో పెద్దగా మంచి ట్రాక్ రికార్డ్ లేదు. కానీ అదంతా పక్కన పెడితే మాత్రం రోహిత్ శర్మ రాణించాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే విరాట్ కోహ్లీ కూడా కంటిన్యూగా ఒక కన్సిస్టెన్సీతో పరుగులు చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. చూడాలి మరి టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో ఎలాంటి బ్యాటింగ్ చేస్తుంది, ఖచ్చితంగా మళ్ళీ కంబ్యాక్ ఇస్తుందా ఇవ్వదా అనే దానిపైనే ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ అయితే ఫలితం ఆధారపడి ఉండబోతుంది. మరి ఒకవేళ డే 2లో టీమిండియా కంబ్యాక్ ఇవ్వాలని మాత్రం ఫ్యాన్స్ అంతా కోరుకున్నారు. మరి ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాటింగ్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.